వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ బహుజనులు రాజకీయంగా ఎదగాలనుకున్న ఒక్క చిన్న ఆలోచన మాత్రమే ఆయనను ఆయన కుటుంబాన్ని రాజకీయంగా చీకట్లోకి నెట్టివేయబడింది. బీసీలు వర్సెస్ రెడ్డిలు అనే స్థాయిలో మనం సూర్యాపేట అసెంబ్లీ ఎన్నికలు చూడడం జరిగింది. నల్లగొండ జిల్లా మాజీ మంత్రి గుంతగండ్ల జయేశ్వరరెడ్డి ప్రధాన అనుచరుడిగా ముద్ర వేసుకున్న వట్టె జానయ్య యాదవ్ నేడు బద్ద శత్రు అనే చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళ గొడవ ఏంటిది, అసలు వీళ్ళ గొడవ ఎక్కడ చెడింది, ఎక్కడ ముదిరింది అనే అంశాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా వట్టె జానయ్య ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో కొనసాగబోతున్నాడు, అసలు ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే ప్రతి ఒక్క అంశాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రస్తుతం మనం ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా DCMS మాజీ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్. మా ప్రశ్నలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి, అయినా సరే మా ప్రతి ప్రశ్నకు మీరు సరైన సమాధానం ఇస్తారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా. నిజాలే చెప్తారా? 100%. షూర్. నిజాలు మాట్లాడబట్టే కదా అందరికీ శత్రువు అవుతా ఉన్నాం. జయేశ్వరరెడ్డి ప్రధాన అనుచరుడు ఉన్న వట్టె జానయ్య యాదవ్ సడన్గా జయేశ్వరరెడ్డినే అదే నియోజకవర్గంలో అనగదొక్కి ఎమ్మెల్యే కావాలనే ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే మీకు ఎలా చెప్తారు? జగదీశ్వర్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడు అని మీరే అంటారు. ఒక ప్రధాన అనుచరునిగా వారి గెలుపులో క్రియాశీలకంగా పనిచేసినటువంటి బడుగు బలహీన వర్గాలని ఆయన చేస్తున్నటువంటి నిర్బంధాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అణచివేతలు కావచ్చు, వాటి మీద ప్రశ్నించటమే తప్పుగా భావిస్తుండు. కాబట్టే ఇలాంటి నాయకునికి ప్రధాన అనుచరుడుగా ప్రజలు అనుకునే విధంగా నేను ఉండటం వల్ల ఆయన చేసేటటువంటి దుర్మార్గాలలో నాకు కూడా ఆ పాపాలు అంటగట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నాయకునితో నేను ఉండలేను అని అందరి మాదిరిగా వెంట ఉండి మోసం చేయటం నాతో కాదు. కాబట్టి నేను బయటికి వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయత్నం మొదలు పెట్టడంతోనే జయేశ్వరరెడ్డి పరిపాలన పైన మీరు వ్యతిరేకించినందుకు ఈ విధంగా ఉందంటారు? 100% అదే కదా. నేను ఇంకా వేరే నాకు ఆయనకి ఏముంది. నేను హైదరాబాద్లో మీటింగ్ వచ్చి ఇక్కడ ఉండబడినటువంటి భోజన వర్గాలతోని సమావేశంలో పాల్గొనటమే వారికి నచ్చలే. అంటే ఎంతసేపటికి వాళ్ళ కాళ్ళ కింద అణిగిమణిగి ఉంటే మళ్ళాంటి బీసీ వర్గాలు గొప్పోళ్ళుగా చిత్రీకరిస్తారు. లేదని ప్రశ్నిస్తే కేసులు పెడతారు, జైల్లో పంపుతారు, లేదంటే భూమి మీదనే లేకుండా చేస్తారు. సూర్యాపేట నియోజకవర్గంలో కొన్ని BRS వర్గాలు ఏమంటున్నాయంటే వట్టె జానయ్య యాదవ్ ఏదో రాజకీయంగా ఎదగాలనో, ఏదో ఫేమస్ అవ్వాలనో, అటు బీసీల మధ్య, ఇటు రెడ్డిల మధ్య, ఇటు మతాల పరంగా, కులాల పరంగా చిచ్చులు పెట్టిందనేసి కొన్ని BRS వర్గాలు విమర్శలు చేస్తున్నాయి మీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? సరే, ఫస్ట్ మాట బాగానే ఉంది. జానయ్య అనేటోడు ఎందుకు రాజకీయంగా ఎదగొద్దు అనుకోవాలి, ఎందుకు ఎదగాలనుకోకూడదు? నా ఒంట్లో ఉన్నది నీ ఒంట్లో ఉన్నది అదే కదా. జగదీశ్వర్ రెడ్డి పుట్టుకతోనే లీడర్ కాలే కదా, ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలే. నేను నా స్వతహాగా నా వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఇంకా రాజకీయంగా గాడ్ ఫాదర్ లేరు. సర్పంచ్గా, ఎంపీపీగా, ఎంపీటీసీగా, సింగిల్ విండో చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా మా కుటుంబం 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది. అక్కడ ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాలకు జరుగుతున్నటువంటి అనేక రకాల సమస్యల మీద ఈ నాయకుల దగ్గర తీసుకుపోయినప్పుడు ఆ నాయకులకు స్పందించినటువంటి పరిస్థితులు చూసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా అన్నే ఆ స్థాయిలో ఉంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయి కదా. ఈ నాయకులు అంటే ఫ్లైట్లో వచ్చి ఎమ్మెల్యేలు అయినటువంటి నాయకులకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి కష్ట నష్టాల మీద అవగాహన లేదనేటటువంటి ఫీలింగ్తో వాళ్ళందరూ కోరుకుంటుర్రు అనే మాట వారి చెవిలో పడటంతోనే నేనేదో కావాలనుకుంటున్నా, ఆయన ఏదో నాకు ఎదురైతేట్టుంది అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసినటువంటి నాయకులు వాళ్ళు. నేను అనుకునేదో మతాలకు, కులాలకు పంచాయతీ పెట్టేటటువంటి స్థాయి మనది కాదు. అసలు జయేశ్వరరెడ్డికి మీకు ఏ విషయంలో చెడింది, ఏ విషయంలో ముదిరింది? అసలు ఇప్పటికైనా సూర్యాపేట నియోజకవర్గంలో మీ గొడవలు సర్దుమనిగేనా? మాకు చెడేది లేదు, ముదిరింది లేదు. వాస్తవాలు మాట్లాడాను. అర్హత ఉన్నటువంటి వాళ్ళని అవకాశాలు ఇవ్వకుండా ఆయన అసలు ఆయన ఎమ్మెల్యేగా అర్హుడే కాదు అక్కడ. అలాంటి ఆయనకు మీరే కదా భుజాల మీద వేసుకొని గెలిపించుకుంది, అర్హుడు కాదంటారు. మళ్ళీ అందుకే చెప్తున్నాం, మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న క్రమంలో ఆ పార్టీలో ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులుగా వాళ్ళకు ఓట్లేసారు తప్ప వాళ్ళు ఏదో ప్రజల మధ్య నుంచి గుట్టొచ్చి ప్రజల సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉందని ఎవరు వేయలే. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలిచిన ఏ ఒక్క నాయకుని కూడా
ప్రజల మీద కానివ్వండి, ప్రజల యొక్క కష్ట సుఖాల మీద కానీ అవగాహన లేదు. చూస్తున్నారు ఇప్పుడు, అందుకనే ఎట్లా ఆగమైపోతుందో. వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్తోనే ఎమ్మెల్యేలుగా గెలిచి అధికారం రాగానే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ అనేటటువంటి వాదాన్ని పెట్టి ఆ ఉన్న బంగారాన్ని అంతా ఊడ్చిపడేసారు. ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అణిచివేసి ఇక ఉన్నంతకాలం మేమే నాయకత్వం వహించాలనేటువంటి దుర్మార్గపు పాలన కొనసాగించారు. కాబట్టి ఇవాళ ఎక్కడికక్కడ రోడ్ల మీద అంటే అంత పెద్ద మహాసముద్రం లెక్క ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వెతుక్కోవాల్సి వస్తుంది, దోలాడుకోవాల్సి వస్తుంది కార్యకర్తల్ని. అంటే వాళ్ళు చేసినటువంటి ఉత్కృష్టాలు, నిర్బంధాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజలే ఆలోచన చేస్తూ ఉంటారు కదా. ఎన్నికల సమయంలో వట్టె జానయ్య బాధితులం అని కొన్ని వందల మంది బయటకు వచ్చి వందల కేసులు పెట్టడం జరిగింది. అసలు ఆ బాధితులు ఎవరు? ఎన్నికల సమయంలో వచ్చిన బాధితులు ఎన్నికల తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళ ముఖాలు కూడా కనపడట్లేదు? ఇక దానికి మీరే సమాధానం చెప్పాలి. జానయ్య అనే వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టించి, తప్పుడు ప్రచారాలు చేపించి, యూట్యూబ్ ఛానళ్ళని ప్యాకేజీలు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జానయ్య మీద ఒక భూ కబ్జాదారుడను ఇంకోటను ఆరోపణలు చేయించి వారికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్లతో ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అడ్డం పెట్టుకొని మరి ఆనాడు చేయడం జరిగింది. మరి నేను వచ్చిన కానించి ఎలక్షన్లో పోటీ చేసిన కానించి సూర్యాపేటలోనే ఉంటున్నా. మరి ఆనాడు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా మరి వాళ్ళు ఎక్కడ పోయారు? ఈ భూమి మీద లేరా? ఎందుకు రావట్లేరు? మరి వాళ్ళు వచ్చి కూర్చోవాలి కదా, మా సమస్యలు మాకు జరిగిన అన్యాయం అని. ఇదంతా కూడా జగదీశ్వర్ రెడ్డికి ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మొత్తాన్ని కేసీఆర్ అండ్ జగదీష్ రెడ్డి వాళ్ళు సొంత లాభాలకు, సొంత అవసరాలకు వాడుకొని వాళ్ళకున్న అధికారాలను మొత్తాన్ని కూడా మాలాంటి అభాగ్యులు, పార్టీకి విధేయంగా పనిచేసినటువంటి వాళ్ళు, మాలాంటి కార్యకర్తలందరినీ కూడా అణచివేయడానికి ఉపయోగించారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ మాత్రం కూడా వాళ్ళు పనిచేయలే. ఆ పాపంలో భాగంగానే అమ్మ కవితమ్మ పోయి అలా 100 రోజులు దాటిపోయింది. నెక్స్ట్ సీరియల్లో మినిస్టర్లు జైలు పోయేటోళ్ళు ఎవరు ఉండంటే జగదీశ్వర్ రెడ్డి. అప్పటి వరకు 100కు 1000%. ఎందుకు చెప్తున్నా అంటే నేను భగవంతుని బిడ్డని, భగవంతుని నమ్మేటటువంటి వ్యక్తిని. ఆయన చేసినటువంటి పాపాలు, ఆయన చేసినట్టు ఇవాళ నిన్నేలా మాట్లాడుతూ ఉండు టీవీలల్లో, పేపర్లల్లో. ఏందో అంటే టీఆర్ఎస్ పార్టీల నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా తప్పుడు వ్యక్తులట. మరి ఆనాడు మిగతా పార్టీలలో ఉన్న వాళ్ళందరూ మాలాంటి వాళ్ళందరూ మేము ఇష్టపడి వచ్చినాం ఈ పార్టీని, బలవంతంగా ఒత్తిడి చేసి తీసుకొచ్చారు. ఆనాడు లేని తప్పు ఈనాడు వచ్చిందట జగదీశ్వర్ రెడ్డి గారికి. సిగ్గు అనిపిస్తలే, ప్రజలు నవ్వుతూ ఉంటారు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే. ఇంకోటి కేసులు పెడితే అధికారం ఉందని అడ్డం పెట్టుకొని కేసులు పెడుతారని ఈయన మాట్లాడతాడు. మరి ఒట్టే జానయ్య మీద 70 కేసులు పెట్టినాడు, ఎటుపోయింది? మున్సిపాలిటీ చైర్మన్ పదవి మీరు కూడా ఆశించినట్టు కదా? ఆశించుడు కాదు, నాలాంటి వాళ్ళ కాడ ఎంతోమంది కాడ డబ్బులు తీసుకుండు చైర్మన్ గిరి ఇస్తా అని. లేదంటే మీ టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, వస్తే చెప్తా ఇప్పుడు ఎందుకు. కానీ నేను డబ్బులు తీసుకోలేదని సూర్యాపేటలో పెద్దమ్మ తల్లి సెంటిమెంట్ అందరికీ. పెద్దమ్మ తల్లి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తా అంటే దేనికైనా రెడీ. సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్ గిరి ఇస్తా అని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటూ ఆధారాలతో నేను ముందర పెడతా. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ ఇంకా మాట్లాడటం, ఇలా పార్టీ నాశనం అయిపోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో. ఎందుకంటే నిజమైన కార్యకర్త కళ్ళల్లో నీళ్లు పెడితే ఏ పార్టీ కూడా నిలబడదు. దానికి నిదర్శనం, దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద గలమెత్తితే నా మీద 100 కేసులు పెట్టించి అనేక రకాలుగా నన్ను, నా కుటుంబాన్ని చిత్రహింసల పాలు చేసిండు. ఇవాళ నేను చూస్తూ ఉన్నాం, ఎన్నో రోజులు కాలే, 5 నెలలు తిరగక ముందే ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడు, నేను బతికినంత కాలం నాకు తిరగలేదనుకున్న నాయకుడు, ఆయన బిడ్డ పోయి అలా జైల్లో ఉంది. ఏం సుఖపడతాడండి? ఎన్ని కోట్లు సంపాదించి తెలంగాణ మొత్తం దోపిడీ చేసి ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం? బిడ్డ జైల్లో, ఈయన ఇంట్లే. ఇలా ఒక కార్యకర్త కూడా నిలబడే పరిస్థితి లేదు. మన ఆయన ఏదైతే ఉందో ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఆ 39 మందిలో 3 కూడా మిగులుతారా అనేటటువంటి సందిగ్ధంలో ఇలా కేసీఆర్ ఉండు. జగదీశ్వర్ రెడ్డి ఇలా కేసులకు భయపడి ఒక ఆయనని బీజేపీలోకి తోలుతుండు, ఇంకొక ఆయన కాంగ్రెస్లోకి తోలుతుండు. అంటే టైము ఉన్నంతకాలం మేమే ఉంటాం అనే అధికారం ఉన్నప్పుడు ఆలోచన లేకుండా కింది స్థాయిలో ఉండబడినటువంటి వాళ్ళ మీద మీకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్బంధాలకు గురి చేస్తే ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మాదిరిగా అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడిని జైలు పెట్టించి ఏదో కక్ష తీర్చుకుంటా అంటే
ఎక్కడుంది? ఎక్కడ పోయి అలా ఎంతమంది గెలిచిర్రు? అసలు ఎన్నికల సమయంలో వట్టజానయ్య యాదవ్ దాదాపు చాలా రోజుల వరకు అజ్ఞానంలోకి వెళ్ళిండు. అంటే మీ స్వతహాగా వెళ్ళిరా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? నన్ను అందుబాటులో ఉంటే నన్ను ఈ భూమి మీదనే ఉంచారు అనేటటువంటి విషయాల్లో గుర్తించిన కాబట్టి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, నా కార్యకర్తను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనేటటువంటి ఇదిలో నేను కొంతకాలం దూరంగా ఉండటం జరిగింది. మీరు దూరంగా ఉంటే మరి మీ కుటుంబ సభ్యులు రోడ్డు మీ మీడియా ముందుకు వచ్చి వట్టజానయ్య యాదవ్ కనపడట్లేడు, ఎవరో ఎత్తుకెళ్ళారు అనేది చిత్రీకరించారు. ఎత్తుకెళ్ళారని ఎవరనలే. మా కుటుంబ సభ్యులందరూ కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టించి మమ్మల్ని తప్పుడు మార్గంలో అంతమొందించాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుందనే దాని మీదనే రోడ్లెక్కి రాష్ట్రకోలు ధర్నాలు చేశారు తప్ప కిడ్నాప్ చేశారు అనేది ఎక్కడ కూడా లేదు. మా మీద పెట్టిన కేసులకు న్యాయపరంగా హైకోర్టు సుప్రీంకోర్టు లెవెల్లో పోయి మేము అక్కడి నుంచి బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మా వాదాన్ని వినిపించడం, మా గలాన్ని వినిపించడం, జగదీష్ రెడ్డి దుర్మార్గాన్ని వినిపించడం. మేము చేయాల్సిన పోరాటం ఎక్కడ కూడా అంటే ఈరికో ఆరికో భయపడి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో కాళ్ళు పట్టుకొని నేను ఉండి మళ్ళీ వాళ్ళకి పనిచేస్తానని వాళ్ళు ఏదైతే కలలు కన్నారో దానికి విరుద్ధంగానే బడుగు బలైన వర్గాల ప్రతినిధిగా ఆ జాతి బిడ్డగా ఎక్కడ కూడా మేము తల వంచే పరిస్థితి లేదు. చావడానికైనా సిద్ధపడ్డా తప్ప ఈ దుర్మార్గులతో మళ్ళీ కలిసి ప్రయాణం చేయొద్దనే కాన్సెప్ట్తోనే నేను ముందుకు పోవడం జరిగింది. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. రైట్. సూర్యాపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డిని ఏ విధంగా అయినా ఓడగొట్టాలని కంకణం కట్టుకున్న వట్టజానయ్య యాదవ్ బహుజన నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళిండు. మరి ఎందుకు మీరు ఓడించలేకపోయారు జగదీష్ రెడ్డిని? ఇవాళ ఆయన గెలిచినట్ట. ఇవాళ నేను బయటకు వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు అడ్వాన్స్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా గలమెత్తి మాట్లాడలే. వట్టజాని అనే వ్యక్తి ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా స్థాయి నాయకునిగా ఉండి అదే పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద గలమెత్తి మాట్లాడినా ఒక్క సూర్యాపేట కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వట్టజాని అనే నినాదాన్ని సపోర్ట్ చేసిర్రు, సంఘీభావం తెలిపిర్రు, ధర్నాలు చేసిర్రు, రాష్ట్రరోకాలు చేసిర్రు. ఇలా వాళ్ళు ఓడిపోయిందంతా 1.8% ఓట్లతోనే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బొందబెట్టబడ్డది. ఇలా మా బడుగు బలైన వర్గాలు ప్రతి నియోజకవర్గం నుంచి నన్ను ఫాలో అయ్యారు, నా వీడియోలు చూసిర్రు, నా పోరాటాలు చూసిర్రు, నాకు మద్దతుగా ధర్నాలు చేసిర్రు. నా అంటే మా వాళ్ళంతా కలిస్తే ఒక 1% ఓటర్స్ని నేను డైవర్ట్ చేయలేకపోయాను అనుకుంటారా? మీరు అంటే క్యాల్కులేషన్ ఏంటి? జానయ్య అనేటటువంటి వ్యక్తి సొంత పార్టీలో ఉండి ఆ పార్టీని వ్యతిరేకిస్తుండు అంటే ఇదెంత దుర్మార్గమైన పార్టీ అని ప్రజలందరూ కూడా ఆలోచన చేశారు. ఆలోచన చేసిన క్రమంలో ఈ ఓటు అనేది డైవర్ట్ కావద్దు, మరి ఉన్నటువంటి బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ఓడిపోతాడు అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఒక్క జగదీష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకుని అవగాహన లోపంతోనూ ఈయనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టి ఆయన మెసలకుండా చేయడం వలన కొద్ది గొప్ప సాగుదప్పి లొట్టపోయినట్టుగా జగదీష్ రెడ్డి బయటపడ్డాడు తప్ప మా జిల్లాలో ఎంతమంది గెలిచిరు? ప్రచారంలో భాగంగా మీతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి పైన మీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా అనేక విమర్శలు చేయడం జరిగింది. ఒకటేసారి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి జగదీష్ రెడ్డి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ వెళ్ళడం జరిగింది. చూస్తారు మీరు? ఇక వారి ఆలోచన, వారు మేధావులు, వారు ఐఏఎస్ ఆఫీసరు, ఈ జాతి కోసం వారు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి పనిచేస్తున్న క్రమంలో నాలాంటి వ్యక్తి అంటే విప్లవ భావజాల నుంచి వచ్చినటువంటి నేను మరి వారిని నాయకత్వాన్ని బలపరచాలనే కాన్సెప్ట్తో నేను వారికి యాడ్ అయిన మాట వాస్తవం. తర్వాత జరిగిన పరిణామాల తర్వాత జరుగుతున్న పరిస్థితుల ప్రభావంతో ఆయన ఏ ఆలోచనతో అటువైపోయిండో అది వారికే తెలుసు. వారి గురించి నేనైతే ఏం మాట్లాడేది లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ ఇంటికి అతి సమీపంలో ఉన్న ఎర్కారం గ్రామంలో మీ బీఆర్ఎస్ నాయకునటువంటి వంటెద్దు వెంకన్ను అతి కిరాతకంగా హత్య చేసి చంపిన ఘటన అందరికీ తెలిసింది. అయితే వంటెద్దు వెంకన్న ఉండాల్సిన ప్లేసు అది వట్టజానయ్య ఉండేది. ఆయన చనిపోయిన ప్లేసే ఆయన మీద జరిగిన హత్య ఏదైతుందో అది జానయ్య మీద జరిగే హత్య అని కొంతమంది బయట టాకు. అది నిజమేనా? ఇప్పుడు మానవుడు నానా విధాలుగా అనుకుంటాడు. మానవుడు అనుకునే దానికి సమాధానం భగవంతుడు చెప్పడు. భగవంతుడు ఏది నిర్ణయిస్తే అది జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తోటే మీకు గన్మెన్ కూడా అలర్ట్ చేసి నేను ఏమంటున్నా అంటే తమ్ముడు, నేను భగవంతుని నమ్మే వ్యక్తిని. నన్నేదో కావాలనుకోను, నన్నేదో చేయాలనుకున్న వ్యక్తులు నా బదులు వెంకన్నను చంపిన వ్యక్తులు ఇవాళ ఎక్కడికి పోయారో మీ అందరికీ తెలుసు.
నేను చీమ కూడా హాని చేసేటటువంటి నేచర్ నాది కాదు. నా రాజకీయ చరిత్రలో కావచ్చు, నా మొత్తం నా జీవిత గమ్యంలో ఎక్కడన్నా ఎవరినన్నా హత్యాయత్నం కేసు కూడా నా మీద ఉండదు. అంటే నేను ప్రజల్ని మన్ననలు పొంది రాజకీయాల్లో విజయం పొందాలి తప్ప ప్రజల్ని అంతమొందించి రాజకీయాల్లో విజయం పొందాలనే కాన్సెప్ట్ నాకు కాదు. అట్లాంటి ఎజెండాతో నేను ముందుకు పోతా ఉన్నాను. నన్ను చంపాలనుకున్న వాళ్ళు, నన్ను ఇంకేదో చేయాలనుకున్న అంతా ఒకరి తర్వాత ఒకరు అంత స్వర్గస్థులైనారు, అయితేనే ఉంటారు. రాజకీయంగా కూడా నన్ను అంతమొందించాలనుకున్నటువంటి వాళ్ళు రాజకీయంగా పతనమైపోతూ ఉన్నారు. నేను వచ్చినటువంటి లైన్లో 100% అంటే వీళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత, పవర్ చేతికి వచ్చిన తర్వాత భగవంతుడు లేడు, ఎవరు లేడు, అంతా మనమేనా అనుకుంటారు. కానీ నేనేమంటా అంటే నేను ఇప్పుడు స్టిల్ ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నా. నేను ఇప్పుడు ఏం ఫీల్ కావట్లే. నాకు భగవంతుడు ఇచ్చిండి అవకాశము. గతంలో ఇప్పుడు రెగ్యులర్గా లేచిన కాంచి 5 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 11-10 వరకు కూడా ఇంటి నిండా జనాలు, ఆ మైండ్ డిస్టర్బెన్స్ అంతా ఉండేది. ఒక రకంగా నేను ప్రశాంతంగా ఉన్నా. నాకు ఈ రిలీఫ్ టైం ఇచ్చిండేమో, నాకు కొంత మానసిక ప్రశాంతత కోసం ఇచ్చిండేమో అనుకుంటున్నాను తప్ప నాకు ఇది లేకపోయా అది లేకపోయా నేను అనుకుంటాను. మళ్ళీ నా టైం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ నేను ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వస్తుందనే కాన్సెప్ట్. కానీ ఇక్కడ జరిగినటువంటి నాయకులంతా కూడా ఇలా సూర్యాపేటలో చూస్తా ఉన్నాం. ఓడిపోయిన ఆయన ఒక రూకు పోయి ఉంటే గెలిచిన ఆయన ఒక రూకు పోయి దున్నుకుంటారు. అంటే వాళ్ళ పరిస్థితి ప్రజలకు ఏం అర్థం కావట్లే. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కానీ మరి మనకు భగవంతుడు పవర్ వేయలేదు, ఇదేం కర్మ అనేటటువంటి పరిస్థితులు వాళ్ళు లేరు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అందరికీ ఉదాహరణ అండి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని బొంద పెడితే నిన్న ప్రమాణ స్వీకారానికి పోవటానికి తప్పటడుగులు వేసుకుని పోయే పరిస్థితికి వచ్చింది, మొహం లేక. అందుకని రాజకీయాల్లో అధికారం రాగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుట్రలు చేసేటటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు భగవంతుడు గతంలో లేటుగా పనిష్మెంట్ ఇచ్చేది, ఇప్పుడు ఇమ్మీడియట్గానే నువ్వు హత్య రాజకీయాలు అన్నావు. అదే ఉంటుంది. కానీ హత్య చేసినటువంటి నాయకుడు వీళ్ళు ఎట్లా హత్య గావించబడ్డాడు? అదే ఎరకాలం గ్రామంలో వడ్డేళ్ళ మొన్ననే హత్యకు గురయ్యాడు. ఒంటె దెంకన్న హత్య కేసులో వట్టె జానయ్య హస్తం ఉందనేసి కూడా విమర్శలు వస్తున్నాయి. అది వాస్తవేనా? ఒంటె దెంకన్న హత్య కేసులో, వడ్డే ఎల్లయ్య హత్య కేసులో వట్టె జానయ్య హస్తం ఉందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక నేనేమంటున్నా భయ్, నాలుక అది ఏది మాట్లాడినా దానికి అయ్యే నష్టం లేదు, పోయే నష్టం లేదు. వానికి ఏది నచ్చదో అది మాట్లాడుకుంటూ పోతాడు మానవుడు. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. నేనైతే నేను అధికార పార్టీలు లేను, నా చేతిలో అధికారం కూడా లేదు. నిజంగా జానయ్య హత్యలో భాగస్వామి ఉంటే నన్నైతే కన్సిడర్ చేయరు కదా. నేను నా ఎజెండానే చెప్తున్నా బా. నేను నిజంగా ఎల్లయ్యను హత్య చేయాలనుకుంటే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మంత్రి నా అనుకూలంగా ఉన్నప్పుడు, మంత్రి ఆయనని ఏం చేసినా ఏం లేదని మంత్రి అని చెప్పిన రోజు కూడా నేను రెస్పాండ్ కాలే. ఒకనొక సందర్భంలో మంత్రి దాన్ని ప్రేరేపించిండు. అయినా నేను నా లైన్ అది కాదు కాబట్టి నేను ఆ లైన్కి పోలే. ఇవాళ వాడు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళ పాపాలు బండి, వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోక సస్తే దాంట్లో జానే లాంటి ప్రశాంతంగా బతుండు కాబట్టి ఏదో జానే మీద ఒక నిందలేయాలి. నా మీద చేసినటువంటి, మీరు నా రాజకీయ జీవితంలో కొంతమందికి అర్థమవుతుంది, నా లైవ్ వినేటోళ్ళకు ఎందుకు చెప్తున్నంటే, నన్ను ఉత్తిగా ఒక మాట అన్నోడు కూడా పనిష్మెంట్ జరగకుండా పోలే. ఉత్తిగా ఒక మాట, నేను ఎవరిని ఒక మాట అన్నాను, నా జోలికి వచ్చినా కూడా నేను వాడిని చెవున పెట్టుకోకుండా వెళ్ళిపోతా. నా పని ఏంది, నా లక్ష్యం ఏంది, నా గమ్యం ఏంది, నా ప్రజలకు నేను ఏం చేయాలి, నేను ఎట్లుండాలి, అది నా కాన్సెప్ట్. ఎదుటిని గురించి ఆలోచించేటటువంటి అవకాశం నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను. ఇదే వట్టె జానయ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నప్పుడు పార్టీని పదవిని అడ్డు పెట్టుకొని అక్రమంగా కొన్ని వందల కోట్లు సంపాదించిన మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. దానికి నిదర్శనంగానే సూర్యాపేట జిల్లాలో వజ్రా రైస్ ఇండస్ట్రీ, వజ్రా హోమ్స్, వజ్రా వెంచర్స్, వజ్రా ఫంక్షన్ హాల్స్ అయ్యే నిదర్శనం అనేసి కొంతమంది బీఆర్ఎస్ వర్గాలు మీ పైన విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు చేతగానోడు వాని పని అంతా ఏముంటుంది తిరిగానా, చేతనైన మీద ఏడ్చుడే. వజ్రా రైస్ ఇండస్ట్రీ, వజ్రా హోమ్స్, వజ్రా అది, వజ్రా ఇది ఊకని గుంజుకుంటూ ఇప్పుడు నీ కెమెరా ఇక్కడికి వచ్చినావు కదా, ఇంటర్వ్యూ చేస్తున్నావు, పోతే నీ గోపకురు కొడు పెడతా, కెమెరా గుంజుకొని లోపల పెట్టుకుంటా, సప్పుడు గంటపు నువ్వు పోతేకి నేను అన్నీ అట్ట తెచ్చుకున్నట్టే. ఎట్లా భయ్, ఇంకా కూడా ఈ సమాజం మారకపోతే
నాకు లక్ష్యం ఉంది భయ్. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన. నేను ఆ నిరుపేదగా ఉన్న సందర్భాల్లో నాకు ఎదురైనటువంటి అవమానాలు, నన్ను అవమానించినటువంటి వ్యక్తుల్ని చాలా మందిని చూసిన. వాళ్లకు గౌరవం రావడం, నాకు అగౌరవం రావడానికి కారణం ఏందో తెలుసుకున్నా. ఆ తెలుసుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఏం చేయాలనో నేర్చుకున్న మార్గంలో వ్యాపారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నా. వ్యాపారంతో పాటు రాజకీయాలు చేస్తూ ఉన్నా. రాజకీయాల్లో మనుషుల్ని ప్రేమించడం తెలుసుకున్నా. పేదోని కష్టం వస్తే కడుపులో పెట్టుకుని చూసుకోవడం నేర్చుకున్నా. కాబట్టి రాజకీయంగా ఇన్ని పర్యాయాలు నేను సక్సెస్ఫుల్గా గెలుచుకుంటాను. ఈ ఆస్తులు సంపాదిస్తే ఇట్లా అన్నాడు. మరి నేను ప్రజలతో ఓటు, మరి లీడర్గా ఎట్లయినా 2 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి పిఎస్సిఎస్, ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్, డీసీఎంఎస్, ఇవన్నీ కూడా గుంజుకుంటూ వచ్చినాయి ఈ పదవులు నాకు. బీఆర్ఎస్ నాయకులు మీ పైన అనేక విమర్శలు చేస్తారు కదా, అసలు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన అక్రమాలు, ఆగడాలు నియోజకవర్గంలో ఏమైనా ఉన్నాయా? ఆయనకి ఏముండే, ఇలా ఎంతుంది ఆయన గతంలో. మీరు చెప్పండి, మీరు చాలా దగ్గర నుండి చూసారు కదా. వినండి, ఆయన 2004లో పోటీ చేసినప్పుడు కావచ్చు, 2009లో పోటీ చేసినప్పుడు కావచ్చు, ఆయన సమర్పించినటువంటి ఆస్తుల పట్టిక తీయండి. ఇలా ఆయన ఆస్తులే ఒక్క హైదరాబాద్ ఊరు బయట ఉన్నటువంటి ఫామ్ హౌస్ కాడికి పో, లేదంటే నాగారం కాడు ఉన్నటువంటి బంగ్లా కాడికి పో. అంటే నేను ఏం చెప్పను. సూర్యాపేట మున్సిపాలిటీకి వచ్చినటువంటి నిధులెన్ని, యాదాద్రి పవర్ ప్లాంట్ ఎంత, ఈ ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఆయన భాగస్వామ్యం ఎంత, నువ్వు ఎక్కడ వదిలిపెట్టు. సూర్యాపేట కలెక్టరేట్ చుట్టూ చూడు ఎవరికి ఉన్నాయి భూములు. ఇలా వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, కాంట్రాక్ట్లో కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా 100 రూపాయలు లబ్ధి జరగనీయలేదు. దోసుకుండు ఏం చేసి అనుభవించలేడు కూడా. అంతకంత శిక్షించబడుతూనే ఉండు. ఇలా మానసిక ప్రశాంతత లేదు. నేనున్నా పోయి నాకు ఎన్ని కేసులైనా కానీ ఇలా మంచిగా 3 పూటలు తింటున్నా. ఇంకేమైనా కావాలంటే మటను, చికెను ఇష్టమైతే తెచ్చుకుంటున్నా, కడుపుండా తింటున్నా. వాళ్ళు తినలేరు, తాగలేరు, సరిగా నిద్రపోలేరు. ఎందుకు చెప్పు ఆ సంపాదన? పదవి మీద అంత వామోహం జగదీశ్వర్ రెడ్డికి. అంతే కదా, అది కాబట్టే కదా నాలాంటి వ్యక్తుల్ని ఇంత నిర్బంధాలు చేపెట్టించి. ఇప్పుడు నిజంగా నీకు దమ్ముంటే నన్ను వదిలిపెట్టాలి. నా మీద ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు నువ్వు ఫోన్ ట్యాపింగ్లా ఫస్ట్ మా అతని యొక్క సభ్యత్వం పోగొట్టేది ఫస్ట్ జగదీష్ రెడ్డిదే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని గెలిచిన వ్యక్తులలో ఫస్ట్ నెంబర్ 1 జగదీష్ రెడ్డి. అంటే ఫోన్ ట్యాపింగ్లో జగదీష్ రెడ్డి పాత్ర ఉందా? 100కు 1000%. నేను చెప్తున్నా ఇప్పుడు జరుగుతుంది. మరి నేనేమంటున్నా అంటే, ఇక మరి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తుల కాడికి పోయి కాళ్ళ మీద పడి ఏదైనా కాపాడమని కోరుకుంటూ చెప్పలేను తప్ప, రేవంత్ రెడ్డి గారు అయితే అట్లా చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన కూడా కసిగా వచ్చిండు. ఆయన తన బిడ్డ పెళ్లి రోజు కూడా చూసుకోకుండా జైల్లో పోయి అనుభవించి వచ్చిండు. ఆయన లాంటి వ్యక్తులు మాకు ఆదర్శం ఇవ్వాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్కి భయపడి ఎదురు మల్లకుండా కనుక ఉంటే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. ఏదో కేసీఆర్ పిలిపించుకుని వెనక ఒకరోజు ఏదో ఒక మంత్రి పదవి ఏదో ఇచ్చి కథం పట్టించు, ఆయన కూడా లేకుండా చూసు. కానీ నిజమైన నాయకులు ఎప్పుడు కూడా ఇలాంటి నాయకుల కాడ బైండ్ ఓవర్ గారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా వీళ్ళ లాలుచిల్లు ఇవన్నీ మేనేజర్లు ఇవన్నీ ఉండవని మేము అనుకుంటున్నాం. వారు పారదర్శకంగా కనుక వీటన్నిటి మీద ఎంక్వైరీ జరిగితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారిని 100% అభిమానిస్తారు, వారికి మద్దతు తెలుపుతూ ఉండరు. లేదు ఆయన కూడా ఏదో అయిందంటే తర్వాత ప్రత్యామ్నాయం కోసం వెతుకుతారు. మాలాంటి నాయకులు కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉండరు. ఏం జరుగుతుందో చూద్దామని. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? 100కు 100% అంటున్నా కదా. చేసిండు ఆయన. నేను చెప్తున్నా, మీరెలా చెప్పగలుగుతారంటే, నాకు ఎక్కడి నుంచైనా ఎవరన్నా మీలాంటి వ్యక్తులు ఏదైనా సాయం చేద్దామని వచ్చే లోపే వాళ్ళని మూసేసిండు. నేను కర్ణాటకలో కొన్ని సందర్భాల్లో ఉండి 1-2 వ్యక్తులతో నేను ఫోన్ మాట్లాడిన గంట సేపట్లో కర్ణాటకకు పోలీసులను పంపించిండు. అంటే నా నిఘా, అంటే నేను ఎక్కడ ఉంటున్నా అనేది నా దగ్గర ఫోన్ లేకుండా తిరిగిన సందర్భాల్లో నేను ఎవరితో నేను ఫోన్ మాట్లాడితే ఇమీడియట్గా, అంటే ఇక్కడ నా కుటుంబ సభ్యులే కాకుండా నా బంధుమిత్రుల మీద అన్ని ఫోన్ల మీద నిఘా ఉంది. కాబట్టి ఏ ఒక్క ఫోన్ ద్వారా నేను ఇక్కడ విషయాలు తెలుసుకున్నా ఇమీడియట్గా అక్కడికి మెసేజ్ పోయేది. అంటే ఎంత పెద్ద ఎత్తున నిఘా ఉంటే అది సాధ్యమవుతుందో మీరు ఆలోచన చేయండి. రైట్. చివరిగా వట్టి జానయ్య యాదవ్ రాజకీయం ఏ పార్టీలో కొనసాగబోతున్నారు? రేపో మాపో బీజేపీ ఊటికెళ్తారనేసి కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది. అసలు మీ భవిష్యత్తు కార్యాచరణ? జానయ్య గురించి, జానయ్య ఆలోచన బయటికి రాకముందే ప్రజలు వారికి నచ్చినటువంటి యాంగిల్లో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది నేను తప్పుపట్టేది కాదు. ఎవరి ఇష్టం మేరకు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఒక ఆయన కాంగ్రెస్లోకి వస్తాడు అనుకుంటారు, ఒక ఆయన బీజేపీలోకి వస్తాడు అనుకుంటారు, ఒక ఆయన టీఆర్ఎస్ క్రేజ్ అలాంటిది మరి కావచ్చు. అది నా కార్యకర్తల
నా మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫైనల్గా నేను నా లక్ష్యం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉండేటటువంటి పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గిది అని మేము డిసైడ్ చేసుకున్న నాడు మా కార్యకర్తలందరి అభిష్టం మేరకు ఆ నిర్ణయం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఉరుకులో పెట్టి ఇక నేను పోయి ఏదో చేయాల్సిందే లేదు, నేను పోయి ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే అయ్యేది కూడా లేదు. వెయిట్ చేద్దాం. వట్టే జానయ్య యాదవ్ ఏ పార్టీలకు పోవాలని ఏ డెసిషన్ తీసుకున్నా కూడా జగదీశ్వర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడానికి ఉంటాయి అనుకోవచ్చా? నేను ఒకటే బ్రదర్, నేను కావాలనుకుంటే చర్యలు జరగవు, శిక్షలు పడవు. నేను కావాలనుకున్నా వద్దనుకున్నా భగవంతుడు మాత్రం ఎవరికి ఏం శిక్ష ఇవ్వాలని, ఎవరికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని ఇస్తూనే ఉండు, జరుగుతూనే ఉంది. నాకు ఇవ్వాలనుకుండు కానీ తనకే జరుగుతూ ఉంది. కేసీఆర్ కుటుంబం నాలాంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా నా మీద గింత నిర్బంధం జరుగుతున్నప్పుడు కేసీఆర్ కుటుంబం స్పందించాల్సి ఉండే. వాడు మన కుటుంబ సభ్యుడు, వాడు పొరపాటు చేస్తే కూర్చొని మాట్లాడదాం, కానీ తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పాల్సి ఉండే. చెప్పకపోవటం కూడా తప్పే కాబట్టి ఫస్ట్ అక్కడ అనుభవిస్తూ ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చి అనుభవిస్తారు. నేను ఏమంటున్నానంటే చెడు వినటం, చెడు అనటం, చెడు అనటం, చెడు చూడటం అన్నీ నేరమే. వట్టే జానయ్య యాదవ్కి ఎందుకో పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గట్టిగా ఉన్నట్టున్నాయి. నేను చెప్పినాక తమ్ముడు, నేను కూటి కోసం ఇబ్బంది పడ్డ కుటుంబం నుంచి వచ్చినా ఇవాళ వందల మందికి కడుపు నిండా భోజనం పెడతా. నా కాడికి వచ్చి ఎవరైనా ఇబ్బంది పడుతుందంటే నాకు ఇబ్బంది అయినా ఏం లేదు, కానీ తన ఇబ్బందిని సాల్వ్ చేసి పంపించేటటువంటి నేచర్ నాది. నాకు ఎవరో చెప్పాలని కాదు, ఎవరు చెప్తే కాదు, నా వ్యక్తిత్వం అలాంటిది. కాబట్టి నేను భగవంతుని ఆశీర్వాదం మేరకి ఇవన్నీ చేస్తూ ఉంటా. నేను సెంటిమెంటల్గా భగవంతుడు చూస్తాడా నన్ను, నేను తప్పు చేస్తేంది అనుకోను. నేను నీతో తప్పు ఒకవేళ ఇది అయిపోయినాక నిన్ను ఏమైనా కోపం చేసినా నువ్వేమైనా ఫీల్ అవుతావేమో నేను మళ్ళీ బాధపడేటటువంటి నేచర్ నాది. కాబట్టి భగవంతుని ఆశీస్సులు నాకు ఉండకపోతే ఇంకెవరికి ఉంటాయి? భగవంతుడు ఏమంటాడు, నా దగ్గర కాదు నీ దగ్గరికి సమస్య ఉందని వచ్చి నీ దగ్గర కష్టం చెప్పుకున్న వాళ్ళ కష్టం తీర్చే రూపంలో నేను కనపడతా అంటాడు. నేను ఇక్కడ నీ సమస్య తీరిస్తే నేను భగవంతుని మెప్పు పొందినట్టే కదా. నీ కష్టం చూడకుండా నేను అడిగి కొబ్బరికాయలు కొట్టి ఏటలు కోసి తోటలు కోసి మందు పోసి పెడితే అయిపోద్దా? ఆకలి మీద వచ్చినోనికి ఇంత సద్దనం పెట్టినా సంతృప్తిగానే ఉంటాడు. కానీ నీలాంటిని తీసుకుపోయి ఏటను కోసి మటన్ పెట్టి మందు పెట్టి ఇక నేను దేవత కాడ బాగా సంతృప్తి, నేను నాది అది కాదు నన్ను ఇచ్చారు. అవసరం ఉండి వచ్చినోనికి, ఆకలి వచ్చినోనికి, ఆపదను వచ్చినోని ఆపదలు తీర్చే దాంట్లో భగవంతుడు ఉంటాడు అని నమ్మి నేను పని చేసుకుంటూ పోతూ ఉంటా. వీళ్ళందరూ ఏది చేసినా నాకేదో అవుతుందని నేను అనుకోను. మీరు అన్నట్టుగా 100% అయ్యప్ప స్వామి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం నాకుంది. లేకపోతే చాలామంది ఏమనుకున్నారు, జానయ్య పని అయిపోయిందిరా బాబు, ఇక జానయ్య రాడరా, ఇంకా లేదురా అని నా ఏమంటున్న వాళ్ళందరినీ కూడా అరే ఎందుకు తిరుగుతుర్రా, ఎందుకు పోతుర్రా అన్నటువంటి చరిత్ర ఉంది. ఇలా వాళ్ళ ఎదురుగా రావడానికి నేను ఎదురై వస్తున్నంటే సైడ్ అయిపోతూ ఉండరు. నేను ఈ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకమైనటువంటి పాత్రలో ఉండి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే కాన్సెప్ట్తో పోరాటం చేస్తున్నా తప్ప నాకేదో లేదు, ఇంకా నాకేదో కావాలి. నేను ఒకప్పుడు తిండి కోసం ఇబ్బంది పడ్డా, నేను 100 మందికి తిండి పెడుతున్నా అంటేనే నాకు అది భగవంతుడు ఇచ్చేది. మనం కావాలనుకుంటే ఏం రావు తమ్ముడు. నువ్వు మా అంటారుగా ఎండమావిలో నీళ్ళని వెతికితే దొరుకుతాయా? తెలవనుడు ఉరుకుతూ ఉంటాడు దాని వెనకంగా పడి, అలసిపోయి నీళ్ళు దొరక చచ్చిపోతాడు. నేను ఆ టైపు కాదు. మనకేం కావాలనుకున్నా ఆ అమ్మవారు ఆశీర్వాదం ఉంటే జరుగుతుంది. నేను యాదవులకు ఇచ్చే గొర్రెల స్కీమ్ విషయంలో అన్న, ఇక్కడ యాదవులకు ఇస్తున్నటువంటి గొర్రెల స్కీమ్లో యాదవులకు ఏమాత్రం మేలు జరగట్లేదు. ఇక్కడ ఉండబడినటువంటి డాక్టర్లు, ఆంధ్రాలో ఉన్న బ్రోకర్లకు ఈ లాభం జరుగుతుంది. కానీ నిజమైన యాదవుడు కట్టుకునేటటువంటి ఏదైతే ఉందో కట్టుకున్న మా దానికి ఒక 10,000 20,000 ఇచ్చి వీళ్ళని సంతృప్తి పరుస్తున్నారు తప్ప నిజంగా జరగట్లేదు. ప్రజలందరికీ మాత్రం యాదవులకు ₹1,00,000 ఇచ్చినాం, ₹1,00,000 ఇచ్చినామని మీరు డబ్బా కొడుతుర్రు, మరి అక్కడ జరగట్లేదని చెప్పిన పట్టించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, నేను దాని మీదనే విభేదించిన చాలా సందర్భంలో. ఇలా 700 కోట్లు ఇలా ఎంతమంది పోతారు దాంట్లో జైలుకు. అట్లా ఇది ఒకటే కాదు, దళితులకు ఇచ్చినటువంటి 10 లక్షల స్కీమ్ కూడా పేరుకు దళితులకు 10 లక్షలు, దాన్ని సర్టిఫై చేసుకోవడానికి పర్సెంటేజే, అక్కడ ఉన్న ఆఫీసర్ పర్సెంటేజే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే పర్సెంట్. ఏందా దోపిడి? నువ్వు పేదోనికి ఇస్తున్నావు బతుకురాని, నువ్వు ఇచ్చేదేదో నేరుగా ఇచ్చేయి. కానీ నువ్వు దానికి ఇచ్చుకుంటే ఇన్ని గొల్లాలు పెట్టి ఇళ్ళ వీడింతో ఆడింతో పంచుకొని లాస్ట్కి వస్తారని వాని కాడికి పోతారని ఐస్ గడ్డ చేతులు పడి 10 మంది చేతులు మరి దేవుడు ఆడింత కానీ లాస్ట్ పోయి ఏం లేదు, నీళ్ళే మిగులుతున్నాయి. మీరు చెప్పేది ఎట్లుందంటే ప్రతి దాంట్లో జగదీశ్వర్ రెడ్డి పాత్ర ఉంది, ఆయనకు శిక్ష అనుభవించడం తప్ప. ఒక్క జగదీశ్వర్ రెడ్డి కాదు, ఈవెన్ రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే కేసీఆర్ కాంచి అందరి పాత్ర ఉంది. దాన్ని ఎక్కడ కూడా నిర్మూలించలే, దాన్ని ఎక్కడ అడ్డుకట్టలే. అట్లాంటి దాంట్లో ఎవరైనా నాలాంటి వాళ్ళు చెప్తే దాన్ని అంగీకరించలే.
చెప్పిన వాళ్ళని శత్రువులుగా చూసిర్రు. దాని మూలంగా ఇంత దూరం వచ్చింది, ఇంత నాశనం అయ్యే కాడికి పోయింది ఆ టీఆర్ఎస్ పార్టీ. రైట్, ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చూస్తుండే రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.